అధికారులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు పొగతోట హాస్పిటల్స్ విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చెత్త వేయడం కానీ, హాస్పిటల్స్లో ఎక్కడ చూసినా కూడా ఎక్కడ పార్కింగ్ లేదు. బాగా నెల్లూరు ప్రజలందరూ చాలా ఇబ్బందికి గురవుతున్నారు. అదేవిధంగా ఎన్ని హాస్పిటల్స్ చూసినా కూడా చెత్త మాత్రం డస్ట్బిన్స్ ఇస్తున్నాం అని చెప్తున్నారు, కానీ రోడ్డు మీద ఎక్కడ చూసినా కూడా సిరంజెస్, మెడిసిన్స్ అవన్నీ ఎక్కడ చూసినా ఉన్నాయి. మన పారిశుద్ధ్యం కార్మికులు వాటి వల్ల చాలా సఫర్ అవుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ప్రజలందరూ ఇబ్బంది పడటుంటే నేనైతే సహించను. మేడం గారు, సుజాత మేడం గారు, అలాగే ఎంహెచ్ఓ గారు, మేమందరం కలిసి ఈరోజు హాస్పిటల్స్ విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎన్ఓసి దాని గురించి కూడా, శానిటేషన్ దాని గురించి కూడా ఎవరికి అవగాహన అయితే లేదు. మళ్ళీ వీళ్ళందరికీ ఒకసారి మీటింగ్ పెట్టి అవగాహన కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా మనకు పార్కింగ్ అయితే ఒక్కరికి కూడా లేదు. హోటల్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ వెహికల్స్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్కరు నడిచి వెళ్ళే మహిళలు కూడా బైకుల మీద పడిపోవడం చూశాను నేను కళ్ళారా ఇందాక. కొంతమంది బైకులు ఒక వెహికల్ వస్తుంటే ఎదురు వేరే వెహికల్ వెళ్ళడానికి వీలు లేకుండా ఉంది. పోలీస్ వారిని కూడా నేను కోరుకుంటున్నాను. ట్రాఫిక్ ప్రజలందరూ, నెల్లూరు ప్రజలందరూ కలిసి, ట్రాఫిక్ పోలీసులు అందరూ కలిసి ఇవన్నీ రిమూవ్ చేయించవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్లానింగ్ వాళ్ళకి కూడా చెప్తున్నాను. మనకి ప్లానింగు వాళ్ళకి అన్నిటికీ ఎంక్రోచ్మెంట్స్ కానీ వాళ్ళకి రిమూవ్ చాలా ఉన్నాయి. ఇప్పుడు చూస్తుంటే రోడ్ల మీద కూడా హాస్పిటల్స్లో చాలా కట్టేసి ఉన్నారు. అవన్నీ రిమూవ్ చేయండి సార్. ఏమి ఉన్నా సరే, అడ్డం ఏమున్నా సరే తీసివేయండి. నేనైతే మంత్రి గారికి కూడా తెలియజేస్తాను. మన వల్ల గవర్నమెంట్కి సహకరించమని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. అదే ప్రజలకి ఏ అడ్డంకులు జరగకుండా పోలీసు వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మన ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ, ట్రాఫిక్ కానీ, రోడ్ల మీద వెహికల్స్ కానీ ఎక్కడున్నా సరే రిమూవ్ చేసేయమని అడుగుతున్నాను సార్. అందరికి థ్యాంక్ యూ సార్. అందరికీ అందరికీ నమస్కారము. నేను డాక్టర్ సుజాత, నెల్లూరు డిఎంహెచ్ఓ మాట్లాడుతున్నాను. ఈరోజు మన మేయర్ గారి ఆదేశాల ప్రకారము ఎంహెచ్ఓతో సహా మేమంతా కూడా అన్ని పొగతోటలోని హాస్పిటల్స్ విజిట్ చేయడం జరిగింది. అన్ని హాస్పిటల్స్కు రిజిస్ట్రేషన్ ఉందా, డాక్టర్స్ సక్రమంగా ఉన్నారా, మనకు ఇచ్చిన లిస్టులో ప్రకారం అందరు చేస్తున్నారా, రెన్యువల్స్, రిజిస్ట్రేషన్స్ దాని మీద అంతా చేయడం జరిగింది. అలాగే మన ఎంహెచ్ఓ గారు, మేయర్ మేడం గారు ఇది శానిటేషన్ కానీ, టౌన్ ప్లానింగ్, బిల్డింగ్ ప్రకారం ఇవన్నీ కట్టున్నారా, ఎక్కడ డిస్పోజ్ చేస్తున్నారు, ఇవన్నిటి మీద ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళు లేని వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరూ ఇవి గుర్తించి మాకు ప్రజలకు సహకరించి ఫైన్స్ ఏమన్నా ఉంటే కూడా వేసినవన్నీ కట్టాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ అన్నమాట. గుడ్ మార్నింగ్. యాజ్ పర్ మేయర్ మేడం ఇన్స్ట్రక్షన్స్లో, ఆదేశాల మేరకు పొగతోటలో మనం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది కొన్ని హాస్పిటల్స్. ఎందుకంటే పర్టికులర్గా హాస్పిటల్స్ ఎందుకు మనం విజిట్ చేయడం అంటే వీళ్ళు డిస్పోజల్ అనేది సరిగ్గా చేయడం లేదు. హాస్పిటల్ వేస్ట్ అనేది అందరూ ఏం చేస్తున్నారంటే ఒక ప్యాక్లో చేసి అక్కడ ఫ్లోర్ పాయింట్స్ లాగా అక్కడ వేసేస్తున్నారు. అది ఎక్కడ పోతుంది ఏంటి అనే వీళ్ళని అడిగితేమో బయోమెడికల్ కేర్కి వాళ్ళకి వేస్తున్నాం అంటున్నారు. కానీ సిరెంజెస్ కానీ, తర్వాత ఇంజెక్షన్స్ కానీ అన్నీ యూజ్ చేసి అలాగే వదిలేస్తున్నారు. అది చేసేటప్పుడు మనకు శానిటరీ పిహెచ్ వర్కర్స్ కానీ కొంచెం ఇంజెక్షన్స్ గుచ్చుకోవడం కానీ, ఇన్ఫెక్షన్స్ రావడం కానీ జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. కొన్ని వెరిఫై చేయడం జరిగింది. అన్హైజీన్గా కొన్ని హాస్పిటల్స్ పెట్టుకోన్నారు. అన్హైజీన్కి పెట్టుకోవడం వల్ల వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటీస్ ఇచ్చి కొన్ని చిన్న పెనాల్టీ అనేది రేస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.